అంజలి గునుమా అవ్యయ జ్యోతి దీవెనలిడుమా దివ్య ప్రదీప్తి దీవెనలిడుమా దివ్య ప్రదీప్తి అంజలి గునుమా అవ్యయ జ్యోతి దీవెనలిడుమా దివ్య ప్రదీప్తి అందరియాతన నీదని తలచి బంధ విమోచన అన్వేషించి సాంద్రతమసున తపమునరించి పొందిన ఫలమును జనులకు పంచి భవము తరించిన భువన హితార్థి దీవెనలిడుమా దివ్య ప్రదీప్తి దీవెనలిడుమా దివ్య ప్రదీప్తి జన్మశతముల గతి గమనించి కర్మకృతముల స్థితిని గ్రహించి కామ్యహితముల స్మృతి కలిగించి ధర్మపదమును ప్రతిపాదించి గమ్యము చూపిన మంగళమూర్తి దీవెనలిడుమా దివ్య ప్రదీప్తి దీవెనలిడుమా దివ్య ప్రదీప్తి बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि కపిలవస్తు నగరం ఇది శుద్ధోదన రాజ్యం మాయా కడుపున జననం ఇది మానవ జాతికి వరము ఈ భువనంపై ఓ బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि తనకున్న కొడుకు ఒకడే తన పంచ ప్రాణమతడే తన కనుల పంట ఇతడే తన కళల కోన ఇతడే వాడిపోయిన పుష్పం కనకుండ పెంచ చిత్రం बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि తన ముఖము చంద్రవంక తన మనసు పాలపుంత హంస తూలికింత తను ఆట పాటలెంట కందిపోవునంట కనపడదు ఎండగింత बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि
సర్వశుభప్రదమా సిద్ధమనోరథమా ధర్మచక్రపథమా సతత భయావహ జగతికి అభయమునందించే హితమా నవ్య భవ్య భవితవ్య గమ్యమును చూపే దృక్పథమా అభ్యుదయానికి సుపథ అయిన అష్టాంగ క్రియాన్వితమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా. బాధాగ్రస్తం బతుకు సమస్తం వాంఛావరమై వెతల కారణం బాధాగ్రస్తం బ్రతుకు సమస్తం వాంఛావరమై వెతల కారణం కాంక్షాపటలం నిర్మూలించే కృపాకృపాణం బుద్ధం శరణం కాంక్షాపటలం నిర్మూలించే కృపాకృపాణం బుద్ధం శరణం యథార్థ జనులకు సదా గతిదియను తథాగతుని మతమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా. సత్య అహింసల అక్షయ పాత్రగ భిక్షా పాత్రను దాల్చిన హస్తమా సత్య అహింసల అక్షయ పాత్రగ భిక్షా పాత్రను దాల్చిన హస్తమా జిజ్ఞాసువులకు ప్రజ్ఞాదాతగ శిక్షా యాత్రకు సాగిన పాదమా జిజ్ఞాసులకు ప్రజ్ఞాదాతక శిక్షాయాత్రకు సాగిన పాదమా సారనాథమున నాంది పఠించిన భద్ర సుభాషితమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా. నిశా వినిర్గత ఉషా సమంచిత సుప్రభాత సుషమా సా వినిర్గత ఉషా సమంచిత సుప్రభాత సుషమా నిరీక్షించు ఆ రాజగృహమున కటాక్షించు వరమా నిరీక్షించు ఆ రాజగృహమున కటాక్షించు వరమా బింబిసారునకు ప్రసాదించు నీ మహిత తత్వగరిమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా. ధన్యమైనది ధరణి జన్మవు దివ్య చరణ యుగమా గణికనైన కడుగారవాన గణుతించు మాన్య గుణమా ఆమ్రపాలికి ముక్తిను సంగిన అద్వితీయ మహిమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా. बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं
त्यागमूर्ति तू शांत चित्त तू योग रूप संसारी दया प्रेमान मानवतेचे प्रतीक तुझी ईश्वरी सिद्धमूर्ती सिद्धार्थ गौतम सकलांचा स्वामी बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि स 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 नि रे 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 सारे मग ग म ग म ग रे सा नि रे सा सारे मग ग म ग म ग रे सा नि रे सा तव रूपाने ईश्वरी देणगी लाभलिया जगताला जग कल्याणा कारण ठरला गौतम या विश्वाला तव रूपाने ईश्वरी देणगी लाभलिया जगताला जग कल्याणा कारण ठरला गौतम या विश्वाला अत्याचारी बलशाली नमिले पवित्र पुण्य विहारी तथागताने मार्ग दाविला मोक्षाचा संसारी बुद्ध धर्म जगताला प्रेरक बुद्ध चितारणहारी बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि तू दयावंत प्रति सत्य स्वरूप परमार्थाचा तू प्रतीक ममतेचा वात्सल्याचा भंडार जणू तू धनिक तू दयावंत प्रति सत्य स्वरूप परमार्थाचा तू प्रतीक ममतेचा वात्सल्याचा भंडार जणू तू धनिक तू सर्वश्रेष्ठ बुद्धीचे प्रतीक सिद्धार्थ गौतम स्वामी ज्ञान योगी तू ध्यान मूर्ती परमात्मा अंतर्यामी बुद्धाच्या शिक्षेने पावन झाले चराचर धरणी 14 అక్టోబర్ 1956వ తేదీన బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాగ్పూర్లో 5 లక్షల మందితోటి బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధులు ధమ్మచక్క ప్రవర్తన దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశంలో బుద్ధ భగవానుల వారి ద్వారా బౌద్ధ ధమ్మం ఒకసారి ప్రవర్తనం గావించబడింది. ఆ తరువాత అశోక మహాచక్రవర్తి ద్వారా ఈ బౌద్ధ ధర్మం భారతదేశంలో ప్రవర్తనం గావించబడింది. ఆధునిక భారతావనిలో బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా బౌద్ధ ధర్మం మరొక్కసారి ప్రవర్తనం గావించబడింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా భారతదేశం నుండి బయటికి వెళ్ళినటువంటి బౌద్ధ ధర్మం వారి ద్వారా తిరిగి భారతదేశంలోకి ప్రవేశించి ఆయన ద్వారా ఈ ఆధునిక భారతావనిలో బౌద్ధ ధర్మాన్ని ప్రతిష్ఠితంగా గావించబడింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆదురులో ఉన్నటువంటి ఈ ఆది మహా బౌద్ధ స్తూపం వద్ద ఈ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బౌద్ధులందరూ కలిసి ఇక్కడ ఈ 65వ ధమ్మచక్క ప్రవర్తన దినోత్సవాన్ని అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స
इति विशो भगवार्हं सम्मा सम्बुद्धो इच्छाचरण संपन्नो सुगतो लोकविदु अनुत्तरो पुरुषधम्मसार सत्तादेव मनुस्सानं बुद्धो भगवाति स्वाख्यातो भगवता धम्मो संदिष्टिक कालिके वस्सिकोपनेको पच्चत्तं वेदितव्यो विन्योहीति सुपटिपन्नो भगवतो सावक संघो जुपटिपन्नो भगवतो सावक संघो न्यायपटिपन्नो भगवतो सावक संघो सामीचिपटिपन्नो भगवतो सावक संघो एदं चत्तारि पुरुषयुगानि अष्टपुरुषपुग्गला ये स भगवतो सावक संघो आहुनीयो पावनीयो दक्षिणीयो अंजलिकरणीयो अनुत्तरं पुण्यकृतं लोकस्साति साधु 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 ఇక్కడ చిన్న స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే దండు సీతారామరాజు గారు ప్రముఖ డాక్టరు. వారు 87 ఇయర్స్. వారు బౌద్ధం పట్ల ఎంతో ఆసక్తితో వారు ఈ వయసులో కూడా ఉన్నారు. ఆధూరు మీద ఒక పుస్తకం కూడా రాస్తున్నారు. వారిని గార్డెన్ చేయవలసింది. పూలు ఇంకోటి రామేశ్వరరావు గారు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల అలంకరణ చేయవలసింది. పర్వాలేదు బాగా కలిసిపోతున్నాం. త్రిశరణ పంచశీలతోటి మొదలు పెడదాం. అందరూ చేతులు జోడించి క్షమాయాచన శైలయాచన చేయాలి. ఓకాస వందామి బంతే వందామి బంతే ద్వారత్తాయన దారత్తాయన కథం సభ్యం అపరాధం అపరాధం కమాతు మే బంతే కమాతు మే బంతే ద్వితీయంపి ఓకాస వందామి బంతే భారతాయన కథం సర్వం అపరాధం కమాతు మే బంతే తదియంపి ఓకాస వందామి బంతే భారతాయన కథం సభ్యం అపరాధం కమాతు మే బంతే ఓకాస అహం బంతే త్రిశరణేన సద్యం పంచశీలం ధమ్మం యాచామి అనుగ్రహం కృత్వా శీలం ఏతా మే బంతే ద్వితీయంపి ఓకాస అహం బంతే త్రిశరణేన సద్యం పంచశీలం ధమ్మం యాచామి అనుగ్రహం కృత్వా శీలం ఏతా మే బంతే తదియంపి ఓకాస అహం
अहं वन्ते त्रिशरणेन सद्धि तिसरणेन सद्धिं पञ्चशीलं धम्मं याचामि अनुग्रहं कृत्वा शीलं देता मे बन्ते यमहं वदामि तं वदेथ नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयं बुद्धं शरणं गच्छामि द्वितीयं बुद्धं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि द्वितीयं संघं शरणं गच्छामि द्वितीयं संघं शरणं गच्छामि तृतीयं बुद्धं शरणं गच्छामि तृतीयं बुद्धं शरणं गच्छामि तृतीयं धम्मं शरणं गच्छामि तृतीयं धम्मं शरणं गच्छामि तृतीयं संघं शरणं गच्छामि तृतीयं संघं शरणं गच्छामि शरणगमनं सम्पूर्णम् आमवन्ते पानातिपाता वीरमणि सिक्खापदं समादियामि पानातिपाता वेरमणि सिक्खापदं समादयामि अदिन्नादाना वीरमणि सिक्खापदं समादियामि अदिन्नदाना वेरमणि सिक्खापदं समादयामि कामेषु मिच्छाचारा वीरमणि सिक्खापदं समादियामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादयामि मुसावादा वीरमणि सिक्खापदं समादियामि मुसावादा वेरमणि सिक्खापदं समादयामि सुरामेरयमज्जपमादठाना वीरमणि सिक्खापदं समादियामि सुरामेरया मज्जपमादट्टाना वेरमणि सिक्खापदं समादयामि तिसरणेन सद्धिं पञ्चशीलं धम्मं साधुकं सुरक्षितं गत्वा आमपमादेन सम्पादे तपन् आमवन्ते साधु 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 विपत्तिपटिवाहाय सर्वसम्पत्तिसिद्धिय सर्वदुःखं विनाशाय सर्वभयं विनाशाय सर्वरोगं विनाशाय भवेदीगायुगदायकं सर्वलोकं हितत्ताय परितन्तं वणामहे समन्ताचक्रवालेषु अत्रागच्छन्तु देवता
सद्धम्मं मुनिराजस्य सुनन्तु सग्गमुक्कदम् धम्मस्सवनकालोऽयं भदन्ता धम्मस्सवनकालोऽयं भदन्ता परित्तधम्मस्सवनकालोऽयं भदन्ता नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स ये सन्ता सन्तचित्तातिशरणशरणायत्तलोकन्तरेव भुम्मा भुम्मा च देवा गुणगणगहनभ्यावटा सर्वकालं ये ते आयन्तु देवता वरकनकमये मेरुराजे वसन्तो सन्तो सन्तोषहेतुं मुनिवरवचनं श्रोतुमग्गं समग्गम् सब्बेषु चक्रवालेषु यज्ञादेवा च ब्रह्मणो यं मम्मेहि कथं पुण्यं सब्बसम्पत्तिसाधकम् सब्बे तं मनमोदित्वा समग्रा शासने रता पमादरहिता हन्तु आरक्षासु विशेषतो शासनस्य च लोकस्य उद्धीभवतु सर्वदा शासनम्पि च लोकं च देवा रक्षन्तु सर्वदा सत्यं हन्तु सुखी सब्बे परिवारे हि यत्तनो अनेकाः सुमना हन्तु सह सब्बे ज्ञातिभिः देवो वස්සतु कालेन सस्य सम्पत्तिसिद्धिया पीतो भवतु लोको च राजा भवतु रम्मिको इति पिसो भगवा अरहं सम्मा सम्बुद्धो विद्याचरणसम्पन्नो सुगतो लोकविदो अनुत्तरो पुरिसधम्मसारथी सत्तादेव मनुस्सानं बुद्धो भगवाति स्वाख्यातो भगवता धम्मो सन्दिट्ठिको अकालिको एहि पस्सिकोपनयिको पच्चत्तं वेदितव्यो विन्योहीति सुपटिपन्नो भगवतो सावकसङ्घो उजुपटिपन्नो भगवतो सावकसङ्घो न्यायपटिपन्नो भगवतो सावकसङ्घो सामीचिपटिपन्नो भगवतो सावकसङ्घो यदिदं चत्तारि पुरुषयुगानि अट्ठपुरुषपुग्गला ये स भगवतो सावकसङ्घो आहुनेयो पाहुनेयो दक्षिणेयो अञ्जलिकरणीयो अनुत्तरं पुण्यक्षेत्रं लोकस्याति महाकारुणिको नाथो हिताय सर्वपाणिनं पूरयित्वा पारमी सर्वापत्तो सम्बोधिमुत्तमम् एतेन सच्चवज्जेन होतु ते जयमङ्गलम् जयन्तो बोधिया मूले सख्यानं नन्दिवर्धनो एवं तुह्यं विजयो होतु जयस्सु जयमङ्गलम् सक्कत्वा बुद्धरतनं औषधं उत्तमं वरं हितं देवमनुस्सानं बुद्धतेजेन सुत्तिना न सन्तु पद्मवा सब्बे दुःखावुपशमन्तु ते सक्कत्वा धम्मरतनं औषधं उत्तमं वरं परिलाहूपशमनं धम्मतेजेन सुत्तिना न सन्तु पद्मवा सब्बे भयावुपशमन्तु ते सक्कत्वा सङ्घरतनं औषधं उत्तमं वरम् आहुनीयं पाहुनीयं सङ्गतेजेन सुत्तिना न सन्तु पद्मवा सब्बे रोगावुपशमन्तु ते यङ्किञ्चिरतनं लोके विद्यति विविधापुतो रतनं बुद्धसमं नत्ति तस्मासुत्ति भवन्तु ते यङ्किञ्चिरतनं लोके विद्यति विविधापुतो
రతనం ధమ్మ సమం నత్తి తస్మాసుత్తి భవంతు తే యంకించిరతనం లోకే విద్యతి వివిధాపుతు రతనం సంగ సమం నత్తి తస్మాసుత్తి భవంతు తే నత్తి మే శరణం మన్యం బుద్ధో మే శరణం వరం నత్తి మే శరణం మన్యం ధమ్మో మే శరణం వరం నత్తి మే శరణం మన్యం సంఘో మే శరణం వరం ఏతేన సత్యవజ్జేన హోతు తే జయమంగళం సాధు 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 సాధు. కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అందరూ మీరున్న చోటే మీకు అనుకూలమైనటువంటి ఆసనంలో కూర్చోండి. రెండు చేతుల్ని కూడా ఈ విధంగా లాక్ చేసి మీ ఒళ్ళో ఉంచండి. మీ శిరస్సు, మెడ, వెన్నెముక నిటారుగా ఉంచండి. మెల్లగా కనులను మూయండి. శ్వాసను లోనికి తీసుకోండి. మెల్లగా దీర్ఘంగా శ్వాసను బయటకు వదలండి. ఇప్పుడు మెల్లగా దీర్ఘంగా శ్వాసను లోనికి తీసుకుంటూ మీ దేహాన్ని నడినెత్తి నుండి కాలి బ్రొటన వేలు వరకు, కాలి బ్రొటన వేలు నుండి నడినెత్తి వరకు మీ దేహాన్ని అనుభూతి పొందండి. మెల్లగా మీ ధ్యాసను శ్వాస మీదకు తీసుకువచ్చి ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిరంతరాయంగా గమనిస్తూ ఉండండి. మీ ధ్యాసను శ్వాస మీద లగ్నం చేయండి. లోనికి వెళ్ళేటువంటి శ్వాసను గమనించండి, అనుభూతి పొందండి. బయటకు వచ్చేటువంటి శ్వాసను గమనించండి, అనుభూతి పొందండి. లోనికి వెళ్ళేటువంటి శ్వాస నాసికా ద్వారాల వద్ద ఆరంభమై మెల్లగా ప్రయాణిస్తూ మీ అంతర్దేహాన్ని తాకుతూ ప్రయాణిస్తూ నాభి వద్ద ముగుస్తుంది. బయటకు వచ్చేటువంటి శ్వాస నాభి వద్ద ఆరంభమై మీ అంతర్దేహాన్ని తాకుతూ మెల్లగా ప్రయాణిస్తూ నాసికా ద్వారాల వద్ద ముగుస్తుంది. ప్రతి శ్వాస యొక్క ఆరంభ స్థానాన్ని, అంతిమ స్థానాన్ని గమనిస్తూ ప్రతి శ్వాస యొక్క పూర్తి నిడివిని గమనించండి. ప్రతి శ్వాస యొక్క పూర్తి నిడివిని గమనించండి. ఆ విధంగా గమనిస్తూ ఉన్నప్పుడు మనసు, ధ్యాస పరిపరి విధాలుగా బాహ్య విషయాల వైపుకి వెళుతూ ఉంటుంది. మనసు ఎప్పుడైతే బయటికి వెళుతూ ఉందో, వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉందో గమనించండి. మనస్సును తిరిగి శ్వాస మీదకు తీసుకురండి. ఒక శ్వాసను, మొదటి శ్వాసను గమనించాము, రెండో శ్వాసను గమనించాము.
మూడో శ్వాసను గమనిస్తూ ఉన్న సందర్భంలో మనసు ధ్యాస బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళినటువంటి మనస్సును ధ్యాసను తిరిగి శ్వాస మీదకు తీసుకువచ్చి శ్వాస మీద లగ్నం చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరంతరాయంగా గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా నిరంతరాయంగా గమనించాలి అంటే అధిష్టాన బలం కావాలి, దృఢ సంకల్పం కావాలి, సాధన మీద శ్రద్ధను కలిగి ఉండాలి, త్రిరత్నాల పట్ల శ్రద్ధను కలిగి ఉండాలి. త్రిరత్నాల పట్ల శ్రద్ధ లోపించిన, సాధన పట్ల శ్రద్ధ లోపించిన వెళ్ళినటువంటి మనస్సు తిరిగి రాదు. శ్రద్ధ లేనటువంటి మనస్సు సాధన పట్ల ఆసక్తిని చూపదు. నిరంతరాయంగా సాధనను చేస్తూ ఉండండి. ఏ ఒక్కరూ నిరంతరాయంగా మొదటిసారి నిరంతరాయంగా శ్వాసను గమనించడం అనేది సాధ్యం కాదు. నిరంతరాయంగా సాధనను కొనసాగించాలి. ఆ విధంగా సాధన చేస్తూ 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 ఉన్నట్లయితే నిరంతరాయంగా సాధన చేయగలుగుతాం, శ్వాసను గమనించగలుగుతాం. శ్వాసను నిరంతరాయంగా గమనించలేకపోతున్నట్లయితే చిరాకు పడకండి. జాగ్రత్తగా సహనంతో సాధన చేస్తూ ఉండండి. మనసు ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుంది గమనించండి. ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉన్నట్లయితే మీ గురించి, మీ వ్యక్తిత్వం గురించి, మీ ఆలోచనల గురించి, మీ ఉద్దేశాల గురించి, మీ లక్ష్యాల గురించి, మీ అలవాట్ల గురించి, మీ దృక్పథాల గురించి మీకు అవగాహన అనేది ఏర్పడుతుంది. మనసు దాని యొక్క ధ్యాస శ్వాసను గమనించాలి. గమనించకుండా ఎక్కడికో వెళుతుంది అంటే దానికి వేరే దాని పట్ల ఆసక్తి ఉంది, శ్వాస మీద ఆసక్తి లేదు. మన మనస్సు శ్వాసను గమనించడం లేదు, వేరే వైపుకి వెళుతూ ఉంది. అది ఆ విధంగా తయారవడానికి కారణం ఎవరు అంటే నా మనస్సు ఆ విధంగా తయారవడానికి కారణం నేనే. నా ఆలోచనలు ఆ విధంగా ఉండడానికి కారణం ఎవరు? నేనే. నా ఉద్దేశాలు, దృక్పథాలు, భావోద్వేగాలు, ఆలోచనలు ఇవన్నీ ఆ విధంగా ఉండడానికి కారణం ఎవరు అంటే నేను. నా జీవన విధానం, నా ఆలోచన విధానం, నా దృక్పథాలు. నిరంతరాయంగా సాధనను కొనసాగిస్తూనే ఉండండి, సాధన చేయండి, శ్వాసను గమనిస్తూనే ఉండండి. ప్రపంచాన్ని వీక్షించడం చాలా సులభం, ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలను అందించడం చాలా సులభం. మానవుడు తనను తాను వీక్షించుకోవడం అనేది అత్యంత కష్టమైనటువంటి పని. ఇంద్రియాలకు ఇంద్రియ సుఖాలను, విషయాలను ఒకదాని తర్వాత ఇంకొకటి అందించడం చాలా సులభం. కానీ మానవునికి తన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలను, ఉద్దేశాలను, సంకల్పాలను గమనించడం, గమనించిన అంగీకరించడం అత్యంత కష్టం. ఏ మానవుడైతే తనను తాను వీక్షిస్తాడో, తనను తాను గమనించుకోగలుగుతాడు, తన ఆలోచనలను, ఉద్దేశాలను, సంకల్పాలను, దృక్పథాలను గమనించి, గుర్తించి, అంగీకరించి వాటిలో
సత్పరివర్తనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడో ఆ మానవుడి యొక్క వ్యక్తిత్వం వికసిస్తుంది. అతను మాత్రమే మనోవికాసాన్ని సాధించగలుగుతాడు. సాధనను ముగించే ముందు మరొక్కసారి మీ ధ్యాసను శ్వాస మీద నిలిపి మెల్లగా దీర్ఘంగా శ్వాసను లోనికి తీసుకుంటూ మీ దేహాన్ని నడినెత్తి నుండి కాలి బ్రొటన వేలు వరకు మెల్లగా దీర్ఘంగా శ్వాసను బయటికి పంపుతూ మీ దేహాన్ని కాలి బ్రొటన వేలు నుండి నడినెత్తి వరకు మీ దేహాన్ని అనుభూతి పొందండి, గమనించండి. మీ దేహాన్ని గమనిస్తూ అదేవిధంగా మెల్లగా సాధు కార్యం చేస్తూ మీ చుట్టూ ఉన్న శబ్దాలను వింటూ ఉండండి. మీ చుట్టూ వినిపిస్తున్నటువంటి శబ్దాలను వింటూ సాధు కార్యం చేస్తూ మెల్లగా కనులు తెరవండి. సాధు సాధు సాధు. మెల్లగా కనులు తెరవండి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. అందరికీ నమో బుద్ధాయ. మరొకసారి జై భీమ్. ఈరోజు యొక్క విశిష్టత మీ అందరికీ తెలిసిందే. ఈరోజు యొక్క విశిష్టత గురించి ఈ కార్యక్రమం తర్వాత మన ఉపాసకులు మరికొంతమంది వక్తలు ఈరోజు యొక్క విశిష్టత గురించి మాట్లాడతారు. దయచేసి వారు గమనించండి. బంతేజీ గారు ప్రవచనం ఇచ్చేటప్పుడు ఎవరు కూడా రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే వారు బాల్యంలో అనేక కష్టాలు పడడం జరిగింది. కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఆయన గొప్ప విద్యావంతుడు అవ్వడం జరిగింది. ఆయన చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఆయన ఉద్యోగం చేయడం కోసం, ధనం సంపాదించడం కోసం తప్పించలేదు. ఆయన చేసింది ఏంటి అంటే ఆయనను కనుగొనేటువంటి ప్రయత్నం చేశారు. చేస్తూ ఆయన ఏం గమనించారు అంటే భారతదేశంలో అనేక సమస్యలకి కారణం ఏంటి అంటే కుల వ్యవస్థ అని కనుగొనడం జరిగింది. ఈ రోజుల్లో కుల వ్యవస్థ గురించి దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం అంటే తప్పు అనుకుంటూ ఉన్నారు. కానీ భారతదేశంలో పుడుతున్నటువంటి అనేక సమస్యలకి కారణం ఏంటి అంటే కుల వ్యవస్థ. అది కేవలం కొన్ని వర్గాలను మాత్రమే ఇబ్బందులు పెట్టడం లేదు, యావత్ భారతదేశాన్ని ఇబ్బంది పెడుతూ వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాను ఎదుర్కొన్న సమస్యల్ని ఆయన అధ్యయనం చేస్తూ వాటి అన్నిటికీ కూడా కారణం కుల వ్యవస్థ అని కనుగొంటూ మెల్లగా నా సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, దానికి కారణం అంటే మళ్ళీ అదే కుల వ్యవస్థ. ఆ తర్వాత భారతదేశం గురించి ఆలోచించినట్లయితే యావత్ భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలకి కారణం ఏంటి అంటే ముఖ్య కారణం కుల వ్యవస్థ. ఈ విధంగా ఆయన తన పడ్డటువంటి ఇబ్బందుల నుండి ఆ విధంగా దేశం కోసం ఆలోచించడం జరిగింది. ఆ విధంగా దేశం కోసం ఆలోచిస్తూ భారతదేశంలో జాతీయ భావానికి విఘాతం కలిగిస్తున్నది ఏంటి అంటే కుల వ్యవస్థ అని ఆయన కనుగొనడం జరిగింది. ఆ విధంగా ఆయన ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఏం చేయాలి, ఈ కుల వ్యవస్థ అనేది ఏ విధంగా నిర్మూలించగలుగుతాము అని ఆయన ఆలోచించడం జరిగింది.
దానికి ముందు ఆయన అనేక సందర్భాల్లో ఈ కుల వ్యవస్థ భారతదేశాన్ని, జాతీయ భావాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేసింది అనే విషయాల్ని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈ కుల వ్యవస్థ వలన భారతీయ సమాజం ముక్కముక్కలైపోయింది. అదేవిధంగా విలువలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా కులం ఆధారంగా జరుగుతూ ఉన్నాయి. మానవుల మధ్య, భారతీయుల మధ్య ఈ కుల వ్యవస్థ అనేది ఈర్ష్య, అసూయ, ద్వేషాలను రగిలిస్తూ ఉంది. ఈ విధంగా ఆయన అధ్యయనం చేస్తూ ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలి అంటే ఏం జరగాలి అంటే మానవులలో, అంటే ముఖ్యంగా భారతీయుల్లో వ్యక్తిత్వ వికాసం అనేది జరగాలి. భారతీయుల వ్యక్తిత్వాలు వికసించాలి. ఆ విధంగా ఆలోచిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ధార్మిక మార్గాలను, మత ధర్మాలను, వాటన్నిటినీ కూడా ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసిన తర్వాత ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఆయన కాలంలో విభిన్న మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నీ కూడా దేవుడి చుట్టూ, ఆత్మ చుట్టూ, దైవం, ఆత్మ ఈ రెండిటి పైన ఆధారపడ్డ స్వర్గ నరకాల చుట్టూ ఆనాటి కాలంలో మతాలు, అదేవిధంగా ఈనాటి కాలంలో మతాలు కూడా, అవన్నీ కూడా అటువైపు ఆ ఆత్మ చుట్టూ, పరమాత్మ చుట్టూ తిరుగుతూ ఉండేవి. మతాలను పక్కన పెట్టి వేరే సామాజిక భావజాలాలు కూడా ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు ఆత్మ చుట్టూ, దైవం చుట్టూ, స్వర్గ నరకాల చుట్టూ తిరిగేటువంటి మతాలు, ఇంకొక వైపు కేవలం భౌతికమైనటువంటి ఉన్నతి మాత్రమే మానవుడు సాధించవలసింది, మానవ జీవితం యొక్క పరమార్థం కేవలం లౌకికమైనటువంటి సుఖాలు, భోగాలు సాధించడమే మానవ జీవితం యొక్క పరమార్థం అనేటువంటి అని చెప్పేటువంటి సామాజిక భావజాలాలు కూడా ఆనాటి కాలంలో అందుబాటులో ఉన్నాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దైవం చుట్టూ, ఆత్మ చుట్టూ తిరిగేటువంటి మత ధర్మాలను ఆయన స్వీకరించలేదు. అదేవిధంగా కేవలం భౌతికమైనటువంటి ఉన్నతి మాత్రమే మనిషికి కావాల్సింది అని చెప్పేటువంటి సామాజిక భావజాలాలను కూడా ఆయన అంగీకరించలేదు. ఆయన అంగీకరించకుండా ఆయన ఏం చేశారు? బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. ఈ విధంగా ఈ కోణంలో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం అధ్యయనం చేసినట్లయితే ఆయనలో ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త మనకి కనపడడం జరుగుతుంది. నాకు తెలిసి ఆధునిక భారతదేశంలో అంబేద్కర్ గారు లాంటి ఆధ్యాత్మికవేత్త ఎవరూ లేరు. ఎందువల్లంటే ఆయన ఇన్ని మార్గాలు, ఇన్ని మతాలు అందుబాటులో ఉండడమే కాదు, మీరు మా మతాన్ని స్వీకరించినట్లయితే మీకు డబ్బులు ఇస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని అనేక మంది చెప్పడం జరిగింది. కానీ ఆయన ఆ వైపు వెళ్ళలేదు. ఇంకొక వైపు ఈ భౌతికమైనటువంటి ఈ భోగాలు మాత్రమే జీవిత లక్ష్యం అనేటువంటి చెప్పేటువంటి భావజాలాల వైపు ఆయన వెళ్ళలేదు. ఆయన వెళ్ళింది దేని వైపు అంటే బౌద్ధం వైపు. ఆయన బౌద్ధం వైపు ఎందుకు వెళ్ళారు అంటే బౌద్ధం మానవాళిని దైవం వైపు, లేకపోతే ఆత్మ వైపు, లేకపోతే స్వర్గ నరకాల వైపు తీసుకువెళ్ళదు. ఎందువల్లంటే అవన్నీ కూడా అభూత కల్పనలు. ఇక రెండో వైపు ప్రతి మనిషి కూడా ధనం సంపాదించాలి, తన యొక్క సౌఖ్యాన్ని తాను చూసుకోవాలి. కానీ అదే జీవిత లక్ష్యం కాదు. ధన సంపాదన, ధనార్జన, లేకపోతే భార్యాబిడ్డలు, కుటుంబం, ఇల్లు కట్టుకోవడం, కారులో తిరగడం, కడుపు నిండా తినడం, ఈ శరీరాన్ని పోషించుకోవడం, ఇదే మాత్రమే మానవుని యొక్క జీవిత పరమార్థం కాదు. ఎందుకు అంటే మానవుడు అంటే కేవలం దేహం కానే కాదు. మరి మానవుడు అంటే ఏంటి? మానవుడు అంటే దేహంతో పాటు అతనిలో మనసు కూడా ఉంటుంది. ఇది మనకి చాలా చిన్న విషయం కింద అనిపించవచ్చు, కానీ ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఆ కాలంలో ఏ మత ధర్మం కూడా దీని గురించి చెప్పలేదు. బౌద్ధం కూడా పూర్తి స్థాయిలో భారతదేశంలో లేదు.
ఆయన అంతకుముందు విపස්සన కోర్సెస్ కానీ సమత కానీ ఆనాపానాసతి కానీ ఇటువంటి ధ్యాన ప్రక్రియలు కూడా భారతదేశంలో అందుబాటులో లేవు. అయినప్పటికీ ఆయన అన్వేషించి బౌద్ధాన్ని ఆయన కనుగొని అధ్యయనం చేసి స్వీకరించడం జరిగింది. ఎందుకోసం ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు అంటే ఆయన లక్ష్యం కేవలం భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించడమే కాదు, కుల వ్యవస్థను నిర్మూలిస్తూ జాతీయ భావాన్ని పెంపొందిస్తూ భారతదేశాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి వైపుకు నడపడం. ఏ వ్యక్తి అయినా సరే సమగ్రాభివృద్ధి సాధించాలి అంటే ఆ వ్యక్తి విభిన్న కోణాల్లో ప్రగతిని సాధించవలసి ఉంటుంది. అది సామాజిక ప్రగతి, ఆర్థికపరమైనటువంటి ప్రగతి, అదేవిధంగా రాజకీయంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, నైతికంగాను ఇన్ని విభిన్న కోణాలలో ఒక వ్యక్తి ప్రగతి సాధిస్తేనే ఆ వ్యక్తి యొక్క జీవితం సుసంపన్నం అవుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది. కానీ నేటి రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? కేవలం భౌతికమైనటువంటి ఉన్నతి లేదా ఆర్థికపరమైనటువంటి ఉన్నతి, తర్వాత రాజకీయపరమైనటువంటి ఉన్నతి, నైతిక ఉన్నతి ఎవరికి పట్టడం లేదు, మానసిక ఉన్నతి ఎవరికి పట్టడం లేదు, అదేవిధంగా ఆధ్యాత్మిక ఉన్నతి ఎవరికి పట్టడం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరిస్తున్న సందర్భంలో ఆయన ఒక ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. మనం మన చుట్టూ గేదెల్ని చూస్తూ ఉంటాం, ఆవుల్ని చూస్తూ ఉంటాం. గేదెలు ఆవులు బ్రతకాలి అంటే వాటికి ఏం కావాలి? మేత కావాలి, పశుగ్రాసం కావాలి. కానీ మానవుడు అలా కాదు. గేదెలు, ఆవులు, జంతువులు ఉన్నాయి, అవి కేవలం దేహం కోసమే చూస్తూ ఉంటాయి. అవి వాటిలో ఉన్నటువంటి మనసును గుర్తించలేవు, వాటికి మనసు లేదు. కానీ మనిషి అలా కాదు. ఈ దేహంతో పాటు ఇతనిలో మనసు అనేది ఉంది. ఆ మనసు వికాసం పొందనిదే వ్యక్తి ఈ విభిన్న కోణాల్లో ప్రగతిని సాధించలేడు. వ్యక్తి విభిన్న కోణాల్లో ప్రగతిని సాధించలేనప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి మూఢ విశ్వాసాల వైపు, మూఢ నమ్మకాల వైపుకు వెళ్ళడం జరుగుతుంది. అందువల్లే నేటి ఆధునిక భారతదేశంలో తెలివైనటువంటి రాజకీయ నాయకులు అందరూ ఏం చేస్తారు అంటే ప్రజల్ని కేవలం ఆర్థిక ఉన్నత వైపే నడుపుతూ ఉంటారు. కేవలం వాళ్ళ పొట్ట కోసం చూసుకునేటువంటి పౌరుల్ని తయారు చేయడం కోసం మాత్రమే వారు చూస్తూ ఉంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అలా కాదు. ఆయనకి కావాల్సింది ఏంటి? భారతదేశ సమగ్రాభివృద్ధి. ప్రతి పౌరుడు కూడా సమగ్రాభివృద్ధిని సాధించాలి. ఆ విధంగా ప్రతి పౌరుడు సమగ్రాభివృద్ధిని సాధించాలి అంటే చేయవలసింది ఏంటి? ప్రతి మనిషి కూడా తనలో ఉన్నటువంటి మనసును గుర్తించాలి. మనో వికాసాన్ని సాధించడమే జీవిత లక్ష్యంగా చేసుకుని ప్రతి మానవుడు జీవించాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక సామాజిక కోణంలో ఆలోచించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం స్వీకరించారను, లేకపోతే రాజకీయ కోణంలో ఆలోచించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించారను, కేవలం ఒక వర్గం ప్రజలను, కేవలం ఒక కొన్ని కులస్తులు మాత్రమే పరిగణించి బౌద్ధాన్ని స్వీకరించారని అనుకుంటూ ఉంటారు. అలా కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప జాతీయవాది. ఆయన యావత్ భారతదేశ అభ్యున్నతి కోసం, ప్రగతి కోసం బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధాన్ని ఆయన ఎందుకు స్వీకరించారు? బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించారు అంటే బౌద్ధం మానవాళిని మనస్సు వైపుకి నడుపుతుంది. దానికోసం బౌద్ధాన్ని స్వీకరించారు. మానవాళిని మనసు వైపుకి నడపడమే కాదు, ఇప్పుడు 10 నిమిషాలు ధ్యానం చేశారు, ఎంతమంది చేయగలిగారు? నాకు తెలిసి ఎవ్వరు చేసి ఉండరు. కళ్ళు మూసుకోగానే మనసు అనేది కనిపిస్తుంది, అనిపిస్తుంది, కానీ ఏంటి? అది మన ఆధీనంలో ఉండదు. ఆధీనంలో ఉండకుండా ఏం చేస్తుంది? ఇంటికి వెళ్తుంది, భార్యా బిడ్డల దగ్గరికి వెళ్తుంది, మీ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటూ ఉంటుంది, మీ ఆస్తుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఈ కార్యక్రమం గురించి ఆలోచించవచ్చు, లేకపోతే మీరు పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించవచ్చు,
ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కూడా చాలా మంది చెవుల్లోకి వెళ్ళవు. ఎందువల్లంటే మనసు ఆధీనంలో లేదు. బౌద్ధం మనసు వైపుకి మళ్ళిస్తుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే మనసుని ఏ విధంగా స్వాధీనపరచుకోవాలో బౌద్ధం మనకి వివరించడం జరుగుతుంది. ఒక వ్యక్తి గుర్తించినటువంటి మనసును చాలామంది చాలా సులభంగా గుర్తించగలుగుతాం, కానీ దాన్ని స్వాధీనపరచుకోవడమే కష్టం. అందువల్ల బుద్ధ భగవానుల వారు ఏం చేశారు అంటే మనసును స్వాధీనపరచుకునేటువంటి మార్గాన్ని మనకి అందించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, నేను ఎందుకు బౌద్ధాన్ని స్వీకరించాను అంటే కేవలం బౌద్ధం మనసును మాత్రమే పరిచయం చేయదు. నేను బౌద్ధాన్ని స్వీకరించడానికి కారణం ఏంటి అంటే బౌద్ధంలో ప్రజ్ఞ అనేది ఉంది. ప్రజ్ఞ అంటే ఏంటి? మన మనసు ఉంది, మనసును గుర్తించాం. ఆ మనసు ఉన్నది ఉన్నట్టుగా విషయాలు గ్రహిస్తుందా అంటే ఉన్నది ఉన్నట్టుగా గ్రహించదు. కుల వ్యవస్థనే తీసుకోండి. కుల వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా ఒక కులాన్ని ఆపాదిస్తే వాళ్ళ కులస్తుల్లో ఎవరైనా చెడు చేసినట్లయితే ఏ విధంగా చూస్తారు? వేరే కులస్తుల్లో వ్యక్తి అదే చెడుని చేస్తే ఏ విధంగా చూస్తారు? అంటే వాళ్ళ కులస్తుడు చెడు చేసినా కూడా మంచి అనుకుంటారు, వేరే కులస్తులు మంచి చేసినా కూడా ఎవరు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఈ విధంగా మనసును గుర్తించగలుగుతాం, కానీ ఆ మనసు క్లేశాలతోటి, మలినాలతోటి, దుర్గుణాలతోటి, స్వార్థంతో, దుష్ట సంకల్పాలతోటి, దురుద్దేశాలతోటి ఉన్నప్పుడు అది స్వాధీనం కాదు. అది నిరంతరాయంగా వీటినే ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దేనిని? రాగాన్ని, వ్యామోహాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, ఈర్ష్యను, అసూయను, స్వార్థాన్ని, అహంభావాన్ని, అహంకారాన్ని, వీటన్నిటిని ఉత్పత్తి చేస్తూ మానవునిలో ఒత్తిడిని కలగజేస్తుంది. నేటి సమాజాన్ని గమనించినట్లయితే అందరి దగ్గర డబ్బు ఉంది, అందరూ కూడా మంచి మంచి ఇళ్లలో జీవిస్తూ ఉన్నారు, కానీ ఎవరికి కూడా మనశ్శాంతి అనేది లేదు. ఎందువల్లంటే వారి మనస్సులు పూర్తిగా మలినాలతోటి, కల్మషంతోటి, దుర్గుణాలతోటి నిండిపోవడం జరిగింది. మనసును గుర్తించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ప్రజ్ఞను సాధించాలి. ప్రజ్ఞను సాధించడం ద్వారా ఉన్నది ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇది దేవుడు, లేకపోతే ఆత్మ, కుల వ్యవస్థ, స్వర్గం, నరకం, ఇవన్నీ కూడా మూఢ విశ్వాసాలు, ఎందుకు పనికిరానటువంటి విషయాలు. ఈ విధంగా అర్థమైన తర్వాత వ్యక్తి తెలివితేటలను ప్రదర్శిస్తాడు. అందువల్ల ప్రతి వ్యక్తికి కూడా ప్రజ్ఞతో పాటు కరుణ కూడా అవసరం. ఈ బౌద్ధంలో ప్రజ్ఞతో పాటు బౌద్ధం మనకి కరుణను కూడా అందిస్తుంది. ప్రజ్ఞ, కరుణ రెండు ఉన్నాయి. దీంతో పాటుగా మనకి కావాల్సింది సమత అంటే సమభావంతో మన తోటి మానవాళిని మనం గుర్తించాలి, తోటి మానవాళితోటి మనం వ్యవహరించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ బౌద్ధంలో మనం ఆచరించడం ద్వారా మనం ప్రజ్ఞని పెంపొందించుకోగలుగుతాం. సమతను కూడా మనం పెంపొందించుకోగలుగుతాము. ఈ మూడు సాధించినప్పుడే మానవుడు నిజమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని, మనోవికాసాన్ని సాధించినట్టు అవుతుంది. ఈ విధంగా ఈ మూడింటిని సాధించడం కోసం బుద్ధ భగవానుల వారు మనకు అందించినటువంటి మార్గం ఏంటి? మనకు అందించినటువంటి మార్గాన్ని మనం సద్ధమ్మం అంటాం. ఈ సద్ధమ్మంలో ఏముంది అంటే పాత్ ఆఫ్ ప్యూరిటీ, పంచశీల అంటారు. ఈ పంచశీల అనేది ఒక వ్యక్తిని నిజంగా పరిశుద్ధుని గావిస్తుంది. పంచశీలాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి పరిశుద్ధుడిగా పరివర్తనం గావించబడతాడు. పంచశీలాలను ఆచరించడం ద్వారా వ్యక్తిలో పరిశుద్ధత పెరుగుతుంది. వ్యక్తిలో పరిశుద్ధత అంటే మనస్సులో పరిశుద్ధత. అదేవిధంగా మనకి ఒక సన్మార్గాన్ని ఆయన మనకు అందించడం జరిగింది. ఆయన అందించినటువంటి సన్మార్గమే ఆర్య అష్టాంగ మార్గం.
అదేవిధంగా ఒక విలువలతో కూడినటువంటి మార్గాన్ని కూడా మనకి వారు అందించారు. అదే దశ పారమితులు. బాబాసాహెబ్ కోరుకున్న విధంగా మనం ఒక ఉత్తమ పౌరులుగా మనం తయారవ్వాలి అంటే మనం ప్రతి ఒక్కరూ సాధించవలసింది ప్రజ్ఞను, కరుణను, సమతను. ఈ మూడింటిని మనం ఏ విధంగా సాధించాలి? సంక్షిప్తంగా మనం ధమ్మాన్ని గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పంచశీలాలను ఆచరించాలి. అరియ అష్టాంగ మార్గాన్ని జీవన విధానంగా చేసుకుని జీవించాలి. దానితో పాటుగా దశ పారమితలను అనుసరించవలసి ఉంటుంది, ఆచరించవలసి ఉంటుంది. ఈ మూడు ప్రతి బౌద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నా వాడు అనుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రతి అనుయాయుడు కూడా ఈ మూడింటిని కూడా తప్పనిసరిగా ఆచరించాలి. ప్రజ్ఞను, కరుణను, సమతను సాధించుకోవాల్సి ఉంటుంది. తద్వారా మాత్రమే ప్రబుద్ధ భారత్ని మనం నిర్మించగలుగుతాం. చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే ప్రజ్ఞ, కరుణ, సమత ఈ మూడు కూడా మనం ఎక్కడ పెంపొందించుకోవాలి అంటే పుస్తకాలు రాసి కాదు, పుస్తకాలు చదివి కాదు, మాటలు చెప్పి కాదు, కార్యక్రమాలు చేస్తూ కాదు, లేకపోతే మన తెలివితేటల్ని ప్రదర్శిస్తూ కాదు. తెలివితేటల ద్వారా ఏ వ్యక్తి కూడా ప్రజ్ఞను సాధించలేడు. తెలివితేటల ద్వారా ఏ వ్యక్తి కరుణను సాధించలేడు. ఏ వ్యక్తి కూడా తెలివితేటల ద్వారా సమభావాన్ని సాధించలేడు. దేని ద్వారా అంటే ఈ విధంగా ఈ మూడింటిని ఆచరించడం ద్వారా ఈ మూడు కూడా ప్రజ్ఞ, కరుణ, సమత ఈ మూడు కూడా మనసుకు సంబంధించినటువంటి విషయాలు. అంబేద్కర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఏంటి అంటే మనసును గుర్తించండి, మనోవికాసాన్ని సాధించండి. మనోవికాసమే మానవ జీవితం యొక్క పరమార్థం. అదే లక్ష్యంగా చేసుకుని ప్రతి మానవుడు జీవించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మనం చేయాలి, కార్యక్రమాలు చేసుకోవాలి, పుస్తకాలు రాయాలి, ఇవన్నీ చేయాలి. కానీ వాటి ద్వారా మాత్రమే మనం ప్రజ్ఞను, కరుణను, సమతను మనం పెంపొందించుకోలేము. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, నిజమైన బౌద్ధుడు ఎవరు అంటే కేవలం తన కోసం మాత్రమే బౌద్ధాన్ని ఆచరించేవాడు నిజమైన బౌద్ధుడు కాదు. నిజమైన బౌద్ధుడు ఎవరు అంటే బౌద్ధ ధమ్మాన్ని, ఈ బౌద్ధాన్ని వ్యాప్తి చేసేవాడే నిజమైన బౌద్ధుడు. ఎందువల్లంటే భారతదేశంలో బౌద్ధాన్ని వ్యాప్తి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బౌద్ధాన్ని వ్యాప్తి చేయడం అంటే మానవ సేవ చేయడమే అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా కేవలం నేను బౌద్ధుణ్ణి అని సరిపెట్టుకోకుండా మనం అందరం కలిసి ప్రబుద్ధ భారత్ నిర్మాణానికై మనం పూనుకోవాలి. ప్రబుద్ధ భారత్ నిర్మాణం అంటే భారతీయులందరినీ బౌద్ధ మతస్థులుగా కన్వర్షన్ చేయడం కాదు. ప్రబుద్ధ భారత్ నిర్మాణం అంటే భారతీయులంతా కూడా ఒకే జాతి. ఇక్కడ ఏమైంది, భారతీయులు మేమంతా భారతీయులం అన్న భావన పోయి మేము ఫలానా కులస్తులం, మేము ఫలానా మతస్థులం అన్న భావన మాత్రమే ఉంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే బౌద్ధ ధమ్మాన్ని, అంబేద్కర్ గారి భావజాలాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రబుద్ధ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ మీ ధన, జ్ఞాన, సమయశక్తి సంపదల్ని బాబాసాహెబ్ కోరుకున్న విధంగా వాటిలో 20 వంతు ప్రబుద్ధ భారత్ నిర్మాణానికి, బౌద్ధ ధమ్మ వ్యాప్తికి వెచ్చించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఉపాసకులు భూపతి గారికి, ఉపాసకులు శ్రీరామూర్తి గారికి, ఉపాసకులు సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఈ ప్రవచనాన్ని శ్రద్ధగా ఆలకించినటువంటి ఉపాసకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మనం ఈ కార్యక్రమాన్ని పుణ్యానుమోదంతో ముగిద్దాం. అందరూ చేతులు జోడించి చెప్పండి. ఆకాశఠాచ గుమ్మట్ట దేవ నాగ మహిందిక పుణ్యంతం అనుమోదిత్వ
మోదకం చిరం రక్షంతు చిరం రక్షంతు లోక శాసనం లోకశాసనం చిరం రక్షంతు చిరం రక్షంతు ధమ్మదేశనం ధమ్మదేశనం చిరం రక్షంతు చిరం రక్షంతు మంపరం మంపరం యత్తావతాచ యత్తావతాచ అమ్మేహి అమ్మేహి సంపదం సంపదం పుణ్య సంపదం పుణ్య సంపదం సబ్బే దేవా సబ్బే దేవా అనుమోదంతు అనుమోదంతు సబ్బే భూత సబ్బే భూత అనుమోదంతు అనుమోదంతు సబ్బే సత్తా సబ్బే సత్తా అనుమోదంతు అనుమోదంతు సబ్బ సంపత్తి సబ్బ సంపత్తి సిద్ధియా సిద్ధియా ఇమినా ఇమిన పుణ్యకమ్మేన పుణ్యకమ్మేన మామే మామే బాల బాల సమాగము సమాగము సతం సతం సమాగము సమాగము హోతు హోతు యావనిబ్బాన యావనిపాన పత్తియ పత్తియ ఇదం మే ఇదమ్మే పుణ్యకమ్మం పుణ్యకమ్మం ఆసవక్కయ ఆసవకయ వహం హోతు వహంభూతు సర్వ దుఃఖ సర్వదుఃఖ పముచ్చతు వముచ్చతు నిబ్బానస్స నిబ్బానస్స పచ్చయో పచ్చయో హోతు హోతు సిరిదిమతి తేజో జయ సిద్ధి మహిద్య మహాగుణం అపరిమిత పుణ్యాధికారస్స సత్మంతరాయ నివారణ సమత్వస్స భగవతో అరహతో సమ్మా సంబుధస్స ద్వత్తింస మహాపురుష లక్కలానుభావేన సిత్యానుభ్యంజన లక్కనానుభావేన అట్టోత్తర శతమంగళ లక్కనానుభావేన జపన్నర్స్యానుభావేన కేతుమాలానుభావేన దశ పారమితానుభావేన దశ పారమితానుభావేన దశ పరమత్త పారమితానుభావేన శీల సమాధి పన్యానుభావేన బుద్ధానుభావేన ధమ్మానుభావేన సంఘానుభావేన తేజానుభావేన ఇత్యానుభావేన బలానుభావేన నియదమ్మానుభావేన చతురాశీతి సహస్రదమ్మకందానుభావ నవలోకోత్తర దమ్మానుభావేన అట్టంగి మగ్గానుభావేన అట్ట సమాపత్తియానుభావేన చల విజ్ఞానుభావేన సప్పేతే రోగా సప్పేతే భయ సప్పేతే అంతర సప్పేతే ధను సప్పేతే అమంగళ వినస్సంతు ఆయు వడ్డుకో ధన వడ్డుకో సిరి వడ్డుకో యస వడ్డుకో బల వడ్డుకో వన్న వడ్డుకో సుఖ వడ్డుకో హోతు సబ్బద దుఃఖ రోగ వయావేరా శోకానస్సంతు బద్దవ అనేకంతరాయాపి వినస్సంతు తేజస జయ సిద్ధి ధనల్లాభం సుత్తి భగ్యం సుఖం బలం సిరియాయ చ వన్నోచ భోగం ముడ్డి జయసవ సతవస్సాచాయుచ జీవ సిద్ధి భవంతు తే. సాధు సాధు సాధు